హలో, వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. చూడండి, మనకు రీసెంట్గా ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది, అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా. తర్వాత మనకు ఆర్ఆర్బి ఇంతకుముందు వరకు మనకు ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ వచ్చేటివి. ఇప్పుడు కేవలం ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది. అంటే నెక్స్ట్ ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులు సపరేట్గా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ అనేటివి ఇండియన్ రైల్వేస్లో చాలా సేఫ్టీ రోల్ను తీసుకుంటుంది ఈ పోస్టులు. కాబట్టి ఖచ్చితంగా టెక్నీషియన్ పోస్టులు కూడా ఫిలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఆర్సి అంటే గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. దాదాపు 2.5 లక్షలు 2.3 to 2.5 lakhs పోస్టు రావడానికి అవకాశం ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ మంత్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ బార్ ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్, ఎప్పుడైతే గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడైతే ఆర్ఆర్బి ఏఎల్పి బార్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుందో దాని తర్వాత 2 months లోపల 2 to 3 months లోపల ఖచ్చితంగా ఆర్ఆర్బి జేఈ లేదా ఎస్ఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ జేఈ బార్ ఎస్ఎస్సి నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ డిప్లొమా లేదా బీటెక్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్ చేసిన, మెకానికల్ చేసిన, ఎలక్ట్రానిక్ చేసిన, సివిల్ వాళ్ళకి చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనకు రైల్వేలో ఎంట్రీ కావాలంటే ఖచ్చితంగా బేసిక్స్ అంటే మనకు జీకే నుంచి టెక్నికల్ క్లాసెస్ వరకు ప్రతిదీ రావాల్సి ఉంటుంది. అప్పుడే మనము రైల్వేలోకి ఎంటర్ కాగలము. ఇలా రావాలి అంటే మొదటగా మనము నాన్ టెక్నికల్ బుక్స్ను చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశము ఏమంటే బేసిక్స్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చి నేను రైల్వేలో రావాలనుకున్న వాళ్ళు, లేదా ఇప్పుడిప్పుడే అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ కోసం, రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఓకేనా. ఈ పోస్టులకు అన్ని ఖచ్చితంగా బేసిక్స్ వచ్చేసి తర్వాత మనకు డెప్త్ పోవాల్సి ఉంటుంది. ఆ బేసిక్స్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనే దాని గురించి డిస్కషన్ చేస్తే, మొదటగా మన దగ్గర ఉండాల్సిన బుక్స్ ఏమంటే ఖచ్చితంగా ఈ బుక్ ఉండాలండి. ఓకేనా. హైటెక్ విజయ రహస్యం తెలుగులో ఉంటుందండి. ఇది తెలంగాణ స్పెషల్ అని ఉంది. మనకు ఆంధ్ర స్పెషల్ లేదా తెలంగాణ అండ్ మొత్తం టోటల్ ఇండియా లెవెల్ కూడా ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ బుక్స్ రావడం జరిగింది. సో చూసి హైటెక్ విజయ రహస్యం అనే బుక్ తీసుకోండి. ఈ బుక్ అంటే ఇదంతా నేను ఎవరు చెప్తున్నాను, బేసిక్స్ ఇప్పుడిప్పుడే రైల్వేలోకి లేదా ఏదైనా గవర్నమెంట్ జాబు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే, ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి అవసరం లేదండి. ఓకేనా. సో ఈ బుక్ తీసుకున్నామంటే ఇందులో మనకి చాలా టాపిక్స్ ఉంటాయండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, రసాయన శాస్త్రం ఉంటుంది, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, అదేవిధంగా పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇలా అన్ని టాపిక్స్ను ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్ కూడా బేసిక్స్ను కవర్ చేస్తుంది ఈ బుక్. ఈ బుక్ అనేది ప్రతి టాపిక్లో నుండి బేసిక్ క్వశ్చన్స్ను కవర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బేసిక్ క్వశ్చన్స్ వస్తుందో, బేసిక్ క్వశ్చన్స్ మనకు ఐడియా వస్తున్నాయో, అప్పుడు ఇండివిజువల్ బుక్స్ తీసుకోవచ్చు. జాగ్రఫీకి సపరేట్ బుక్గా తీసుకోవచ్చు, పాలిటీ ఒక సపరేట్ బుక్ కొనవచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఒక బుక్ కొనవచ్చు, అదేవిధంగా మనకు సైన్స్, ఫిజిక్స్ ఆ బుక్స్ సపరేట్గా కొనవచ్చు. అలా మనం సపరేట్గా తీసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మన దగ్గర బుక్స్ పెరుగుతాయి కానీ నాలెడ్జ్ పెరగదు. కాబట్టి ఖచ్చితంగా ఒక సింగిల్ బుక్ తీసుకొని దీనిని దాదాపు 2 to 3 months చదవండి. 2 to 3 months బాగా శ్రద్ధతో చదవండి. ఓకేనా. అప్పుడు మనకు ఇందులో ఉన్న బేసిక్స్ తెలుస్తాయి. ఆ బేసిక్స్ తెలిసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఏ విధంగా చదవాలి, ఏమేమి ఉంటాయి దీనిలో, ఏమేమి నేర్చుకోవాలి. ఎందుకంటే దాదాపు కొంతమంది టెక్నికల్ చేసింటారు, డిప్లొమా చేసింటారు, వాళ్ళకు మనకు పాలిటీ గురించి అయినా, హిస్టరీ గురించి అయినా, ఎకానమీ గురించి, జాగ్రఫీ గురించి తెలిసి ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయవచ్చు, ఇండివిజువల్ బుక్స్ను కొనవచ్చు. అదేవిధంగా ఇంకొక బుక్ చూస్తే మనకు చూడండి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్.
ఇది అర్థమెటిక్ పనిచేస్తుందండి. ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక స్టాండర్డ్ బుక్. ఎస్ చాంద్ అనే పబ్లికేషన్ ద్వారా ఇది రావడం జరుగుతుంది. సో, ఆర్ఎస్ అగర్వాల్ అనేది జనరల్‌గా ఇది ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుగులో అనువాదం చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. అయితే ఇందులో ఉన్న క్వెషన్స్ కొద్దిగా స్టాండర్డ్‌గా ఉండడం జరుగుతాయి. మీరు ఇందులో ఉన్న టాపిక్స్‌ను బాగా అబ్జర్వ్ చేసి కొన్ని బేసిక్ ఫార్ములాస్ వస్తాయి. ప్రతి టాపిక్‌లో కూడా ప్రతి టాపిక్‌లో బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. బేసిక్ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఒకటి. నెక్స్ట్ బేసిక్స్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ప్రతి చాప్టర్‌కు బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, వాటిని మీరు బై హార్ట్ చేయకూడదండి. కాన్సెప్ట్ అంటేనే మనము గుర్తుంచుకోవాలి. అంటే ఏ విధంగా అనేది అక్కడున్న ఏం జరుగుతుంది ఊహించుకొని చేయాల్సి ఉంటుంది. అంతేగాని బై హార్ట్ చేయకూడదండి. ఫార్ములాస్ బై హార్ట్ చేయొచ్చు. కాన్సెప్ట్ అనేది గుర్తుంటే గిన ఏ విధంగా అయినా ఆన్సర్ చేయొచ్చు మీరు. మనకు కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒక ట్రైన్ ఇటు వెళ్తుంది. ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది. అప్పుడు మనకు టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది అంటాడు. లేదా ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది. ఇంకొక ట్రైన్ ఇదే డైరెక్షన్‌లో వెళ్తుంది. అప్పుడు ట్రైన్ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ బేసిక్స్ అనేటివి కొన్ని ఉంటాయండి. ఆ బేసిక్స్ మీరు నేర్చుకున్నారంటే గిన ఆ ఫార్ములాస్ ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రతి టాపిక్‌లోంచి కూడా కొన్ని బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని అప్పుడు ప్రాబ్లమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇవి 2 బుక్స్ మీ దగ్గర పెట్టుకొని ఒక 2-3 మంత్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి చాప్టర్ కవర్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. ఈ 3 మంత్స్ లోపల. వన్స్ ఈ 3 మంత్స్ బాగా చదివి మీకు అండర్‌స్టాండ్ అవుతుంది అంటే గన అప్పుడు ఇండివిడ్యువల్ బుక్స్‌ను తీసుకోండి. ఇంకా కావాలంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్‌లో ఇంకా మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బుక్స్ ఉంటాయండి. సో, వాటిలో కూడా చాలా మంచి మంచి క్వెషన్స్ ఉంటాయి. ఇప్పుడు రైల్వేలో కూడా ఎక్కువ డెప్త్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ బుక్స్‌ని తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వవచ్చు. ఓకేనా? మీకు రీజనింగ్ కూడా మనకు ఎస్ చాంద్ పబ్లికేషన్ వాళ్ళే కూడా ఒక రీజనింగ్ బుక్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ బుక్ తీసుకున్నా గాని మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇవి బుక్స్ మరియు ఎలా చదవాలనే దాని గురించి. అయితే ఇప్పుడు ఎలా చదవాలి మనము? ఎలా చదవాలంటే ముఖ్యమైన పాయింట్స్ చూస్తే మీరు ఒకవేళ ఇప్పుడే, ఇప్పుడే మీరు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని బయటికొస్తున్నారు. లేదా అయిపోయి ఇప్పుడు మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే, దీనికోసమే సెపరేట్‌గా అంటే, ఒక 8-10 అవర్స్ టైమ్‌ని స్పెండ్ చేయాలండి. 8-10 అవర్స్ టైమ్‌ను స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదా జాబ్ హోల్డర్స్ అయితే మీకు నచ్చిన టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైమ్ ఉంటుందో, అప్పుడు చదవడానికి ట్రై చేయండి. కొద్దిగా కూడా టైమ్‌ను వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ 8-10 అవర్స్ చదివి జాబ్ హోల్డర్ 3 అవర్సే చదివితే మనకి ఇతనికే జాబ్ వస్తది. ఇతనికి రాదు కదా! అంటే కాదండి. అలా కాదు. ఎన్ని గంటలు చదివామనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత సేపు చదివామనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత మైండ్‌కెక్కిందనేది ఇంపార్టెంటు. ఎంత గ్రహించారనేది ఇంపార్టెంటు. ఓకేనా? సో, కాబట్టి మనం కాన్సెప్ట్ విధంగా నేర్చుకుంటే 3 అవర్స్ చదివినా సరిపోతుంది. అలా అని నేను కాన్సెప్ట్ నాకు బాగా ఎక్కుతుంది. నేను జాబ్ హోల్డర్ కాదు. ఇంటికాడ ఫ్రీగా ఉంటా. 3 అవర్సే చదువుతానంటే కుదరదండి. ఖచ్చితంగా 8-10 అవర్స్‌ని టైం తీసి చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జాబ్ కొట్టడానికే మీరున్నారు కాబట్టి, ఇంటి దగ్గర ఉన్నారు. ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి. వీళ్ళకి టైం దొరకదండి జాబ్ హోల్డర్స్‌కి. సో, కాబట్టి 3-4 అవర్స్ టైం తీసినా గాని సరిపోతుంది. ట్రై చేయండి. ఓకేనా? రైట్. టైమింగ్ అయిపోయిందండి. మీరు ఓన్‌గా ఒక టైమ్ టేబుల్‌ని ప్రిపేర్ చేసుకోండి. టైమ్ టేబుల్. ఈ టైమ్ టేబుల్‌లో ఏం చేయాలంటే, ఒక రోజులో అన్ని సబ్జెక్టులు చదివే విధంగా ఉండకూడదండి. ఒకే టైంలో అంటే ఒక రోజులో అన్ని సబ్జెక్ట్స్ అంటే పాలిటీ అయినా, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్సు, జీకే, అర్థమెటికు, రీజనింగు, ప్యూర్ మ్యాథ్స్ ఇలా అన్నీ ఒకటే రోజులో చదవలేరండి. మీరేం చేయాలంటే ఒక 3-4 సబ్జెక్ట్స్ 3-4 సబ్జెక్ట్ నువ్వు ప్లాన్ చేసుకోవచ్చండి. 3-4 సబ్జెక్ట్స్‌ను ప్లాన్ చేసుకొని, వాటిని డైలీ ఒక 2 అవర్స్, ఒక సబ్జెక్ట్ 2 అవర్స్, ఇంకొక సబ్జెక్ట్ 2 అవర్స్ ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ చదవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలామంది ఒకరికి పాలిటీ అనేది చాలా ఇష్టంగా ఉంటుందండి. పాలిటీ అనే సబ్జెక్టు కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు, ప్రతిరోజు చదివే 8 గంటలు పాలిటీనే చదువుతారు. 8 అవర్స్ పాలిటీనే చదువుతారు. ఇంకా కొంతమంది ఏమంటే ఇంకో కొంతమంది ఎకానమీ ఉంది. ఎకానమీ అనేది కొంతమందికి రాదండి. కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుందని కాబట్టి 8 అవర్స్ దీనిపైనే చదువుతుంటారండి. ఒకరికి ఇష్టం ఉందని 8 అవర్స్ ఇదే చదువుతుంటే,
ఇంకొకరికి ఇది చాలా కష్టంగా ఉంది, దీనిని గ్రిప్ తెచ్చుకోవాలని చెప్పి 8 అవర్స్ దీనినే చదువుతుంటారు. అలా కూడా చేయకూడదండి. ఖచ్చితంగా 2 అవర్స్ లేదా 1 ½ అవర్, 1 ½ అవర్ ఇలా టైమ్ టేబుల్‌ని తీసుకోండి. డైలీ 3-4 సబ్జెక్ట్స్ మాత్రమే చదవండి. ఇలా చేసుకుంటూ పోతే మీకు ఒకే సబ్జెక్ట్ పైన ఎక్కువ పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 8 సబ్జెక్ట్స్ అన్నీ ఈరోజే చదివినామంటే ఏది మీకు గుర్తుండిపోదు. ఇలా 1 వీక్ ఒకే సబ్జెక్ట్‌ని చదవాలి. 1 వీక్ మొత్తం ఇలా చదివిన తర్వాత ఒక సబ్జెక్ట్‌ని షఫ్లింగ్ చేసుకోండి. ఇంకొక సబ్జెక్ట్ అలానే ఉండి షఫ్లింగ్ చేసుకొని కొద్దిగా రివిజన్ అనేది చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే ప్రతి సబ్జెక్టు మనకు పట్టు అనేది రావడం జరుగుతుంది. అయితే డైలీ రివిజన్ చేయాలండి. డైలీ రివిజన్ చేయాలి. ఎలా చేయాలి? చూడండి, ఈరోజు మీరు ఒక టాపిక్‌ను చదవడం జరిగింది. హిస్టరీ అనుకోండి. హిస్టరీ చదివారు. మీరు హిస్టరీలో దేని గురించి చదివింటారు? గుప్తుల యుగం గురించి చదివి ఉంటారు. గుప్తుల యుగం గురించి. సో, ఆ గుప్తుల గురించి నైట్ పడుకునే ముందు ఒక 10 మినిట్స్ కళ్ళు మూసుకొని ఈరోజు ఏమేమి చదివినామని గుర్తుపెట్టుకుంటే గిన మీ మైండ్‌లో అంతా తిరుగుతుంటదండి. అంటే మీరు ఎంత బాగా చదివారు ఈరోజు. అప్పుడు అన్నీ గుర్తు వచ్చేయాలండి ఆ పాయింట్స్. మీరు ఏమేమి చదివారో ప్రతి పాయింట్ గుర్తు రావాలి. ఆ విధంగా మార్నింగ్ చదివి నైట్ పడుకునే ముందు ఒక 10 మినిట్స్ మీరు మనసులో అనుకోని పడుకున్నారంటే గిన మీకు నెక్స్ట్ రోజు ఆ పాయింట్స్ అలానే గుర్తుండిపోతాయి. అలా డైలీ చేస్తుండాలండి. అంటే డైలీ పడుకునే ముందు 10-15 మినిట్స్ మీరు భోజనం చేసిన తర్వాత, పడుకున్న తర్వాత, పడుకున్నప్పుడు మనసులో అనుకుంటుండాలి. ఎవరైనా చూస్తే అవతల వ్యక్తి ఇతను పడుకున్నాడు అనుకోవాలి. కానీ మీ మనసులో అన్ని పాయింట్స్ రివిజన్ చేస్తుండాలండి. సో, అలా చేస్తే మనకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? సో, టైమ్ టేబుల్ చేసుకోవాలి. 2-3 సబ్జెక్ట్స్ చదవాలి. డైలీ రివిజన్ నైట్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ప్రతి సబ్జెక్టు మనము చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్టు మీరు ఒకవేళ గ్రూప్‌గా ఉన్నారు అంటే ఉంటేనే అండి. లేకపోతే అవసరం లేదు. ఓన్ రివిజన్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. గ్రూప్‌గా ఉన్నారు. నలుగురు లేదా ఐదుగురు ఉన్నారంటే గిన వాళ్ళు డైలీ 1 అవరు గ్రూప్ డిస్కషన్‌కి టైమ్ స్పెండ్ చేయండి. గ్రూప్ డిస్కషన్‌కు టైమ్ అనేది స్పెండ్ చేసి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని వాటిపైన క్వెషన్‌లు ఒకరికొకరు అడిగి తెలుసుకొని ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఎక్కువ కాలం మనం బ్రెయిన్‌లో అది దాగిపోతుంది. ఖచ్చితంగా అటువంటి క్వెషన్‌లే ఒక 5-10% గ్రూప్ డిస్కషన్ చేసిన క్వెషన్‌లే ఖచ్చితంగా వస్తాయండి ఎగ్జామ్ హాల్‌లో. ఒకవేళ గ్రూప్ మెంబర్స్ ఉంటే. గ్రూప్ లేకపోతే తప్పదండి. సింగిల్‌గా చదివి రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్టు అర్థమెటిక్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వెళ్తూ ఉండండి. ఓకేనా? బేసిక్సు ఒక 10 క్వెషన్‌లు చేశాను. నాకు ఆ టాపిక్ మొత్తం వచ్చిందంటే సరిపోదండి. సో, దాంట్లో దాదాపుగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏమంటే అర్థమెటిక్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదండి. అర్థమెటిక్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే దీంట్లో స్టాండర్డ్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత స్టాండర్డ్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఎలాగంటే చూడండి, సపోజ్ యావరేజ్ అనే టాపిక్ తీసుకుంటే, ఈ యావరేజ్ అనే టాపిక్‌లో దాదాపు ఒక 15-20 మోడల్ క్వెషన్స్ ఉంటాయి. అంటే 15-20 మోడల్ క్వెషన్స్ దీనిని తిప్పించి అడుగుతారు. అంటే 5-20 మోడల్స్ అంటే టైప్స్ ఆఫ్ క్వెషన్స్ యావరేజ్ బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఎన్ని ఉంటాయంటే 15-20 ఉంటాయండి. సో, వీటిపైనే ఖచ్చితంగా క్వెషన్‌లు అడుగుతాడు. కాబట్టి 20 మోడల్స్ మీరు బ్రెయిన్‌లో పెట్టుకున్నారంటే గిన ఈజీగా యావరేజ్ పైన ఎటువంటి క్వెషన్ అయినా మీరు ఆన్సర్‌ను చేయవచ్చు. ఈ మోడల్స్. అలా ప్రతి టాపిక్‌లో మోడల్స్ ఉంటాయండి. అంటే టైప్స్ ఆఫ్ మోడల్స్. మనకి ఎలా అడుగుతాడు? ఏ విధంగా అడుగుతాడనేది. ఇప్పుడు యావరేజ్‌లో సపోజ్ తీసుకుంటే ఒక స్కూల్‌లో టీచర్ ఉంటుంది. 30 మంది ఉంటారు. ఒక టీచర్ యాడ్ అయితుంది. లేదా టీచర్ ఎళ్ళిపోతారు. లేదా ఐదుగురు ముందుకెళ్ళిపోతారు. లేదా కొత్తమంది ఐదుగురు జాయిన్ అయితారు. అలా క్వెషన్ అడుగుతాడు. లేదా క్రికెట్ గురించి అడుగుతాడు. యావరేజ్ 10 ఓవర్‌లేసారు. అతని యావరేజ్ ఇంతున్నాయి. ఒక ఓవర్‌లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. లేదా ఒక ఓవర్‌లో తక్కువ రన్స్ ఇచ్చాడు. అప్పుడు యావరేజ్ ఏమైంది? ఇలా మనకు క్వెషన్స్ అనేది అడగడానికి అవకాశాలుంటాయి. ఇవన్నీ ఒక మోడల్స్ అండి. క్రికెట్ గురించి ఒకటి, టీచర్ అంటే స్కూల్‌ల గురించి ఒకటి, బెంచెస్ గురించి ఒకటి, ఫ్రూట్స్ గురించి అలా మనకి ఏదైనా క్వెషన్స్ తీసుకొని మోడల్స్ ఉంటాయి. సేమ్ మోడల్స్ ఉంటాయి. టాపిక్ ఏదైనా గానీ మోడల్ సేమ్ అనేది ఉండడం జరుగుతుంది. వాటిని గ్రహించి సెపరేట్ నోట్స్ రాసుకోండి. అప్పుడు మీరు ఎగ్జామ్‌కి పోయే ముందు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు.
నేనైతే అలానే చేశానండి. ఎగ్జామ్‌కి పోయే ముందు రివిజన్ చేసుకోవడానికి అంటే ఈ యావరేజ్ టాపిక్‌ని నేను 5 మినిట్స్‌లో రివిజన్ చేసేస్తా. నేను చదువుతున్నప్పుడైతే 5 మినిట్స్ ప్రతి టాపిక్ 5 మినిట్స్‌లో రివిజన్ చేసేవాడిని. ఎగ్జామ్ ఉందంటే యావరేజ్ ఓకే. ఈ 20 మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ వస్తే ఈ ఫార్ములా, ఈ మోడల్ వస్తే ఈ ఫార్ములా, ఈ మోడల్ వస్తే ఈ ఫార్ములా. అది గుర్తుపెట్టుకుంటే ఎలా చేయాలనేది ఈజీగా ఆన్సర్‌ను చేయవచ్చు. ఇలా మోడల్స్‌ను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే చాలామంది జీకేలో లాజిక్స్ గుర్తుపెట్టుకుంటుంటారండి. లాజిక్స్‌ను గుర్తుపెట్టుకుంటుంటారు. ఓకే. లాజిక్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనము ఆన్సర్‌ను చేయవచ్చును. ఓకేనా? లాజిక్స్‌ను గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఏం చేయొచ్చు? చాలా ఈజీగా ఆన్సర్స్‌ను చేయవచ్చు. అయితే ఈ లాజిక్స్ అనేటివి ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలంటే, ఒక లాజిక్ గుర్తుపెట్టుకుంటే దాదాపు 5-10 క్వెషన్‌లకు ఆన్సర్ చేయేటట్లు ఉండాలి. ఒక లాజిక్‌ని గుర్తుపెట్టుకుంటే దాదాపు 5-10 లాజిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి. అది మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే బై ఎక్స్‌పీరియన్స్ వస్తుందది. అంటే మీరు చదవడం వల్ల మీకు ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇవన్నీ గూడా ఏదో ఒక చిన్న లాజిక్‌ని గుర్తుపెట్టుకుందాము. అప్పుడు నేను ఈజీగా గుర్తుపెట్టుకుంటానని మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చును. అంతేగాని ఒక లాజిక్ గుర్తుపెట్టుకొని ఒకటే ఆన్సర్ వచ్చేటట్లు గుర్తుపెట్టుకోకూడదండి. సారీ. నేను చెప్పినది అర్థమైంది గదా! ఒక లాజిక్ గుర్తుపెట్టుకుంటే 5-10 క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. అంతేగాని ఒక లాజిక్ గుర్తుపెట్టుకొని ఒకటే ఆన్సర్ వచ్చేటట్లుంటే ఆ ఆన్సరే గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఇంక లాజిక్ ఎందుకు? డబల్ అయిపోతుంది గదా! సో, బ్రెయిన్‌ను ఎక్కువ ఖర్చు చేయకూడదండి. మనకి ఎంతైతే అవసరం ఉందో దానినే గ్రహించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చూడండి మీరు ఎగ్జామ్ రాసే ముందు దాదాపు 1 ఇయర్ బ్యాక్ నుంచి చదవాల్సి ఉంటుంది. 1 ఇయర్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్ గూడా చదవచ్చండి. మీకు టైం ఉంటే గిన. మినిమమ్ 6 మంత్స్ బ్యాక్ నుంచి చదవాల్సి ఉంటుంది. అలాగని చూడండి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ ఎప్పుడుంటుందండి? సపోజ్ మేలో ఎగ్జామ్ ఉందండి. మే 2024లో ఏఎల్‌పీ ఎగ్జామ్ ఉంది. మే 2024 ఏఎల్‌పీ ఎగ్జామ్ ఉందంటే డిసెంబర్ 2023 నుంచే చదవాల్సి ఉంటుంది. ఇలా మే వరకు. అలా చదవకూడదండి. డిసెంబర్ 2023 నుంచి మే వరకు ఇలా చదవకూడదండి. ఇలా వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మేలో జరిగేటివి నేర్చుకోండి. మేలో కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఏప్రిల్ నేర్చుకోండి. నెక్స్ట్ మార్చ్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ జనవరి, నెక్స్ట్ డిసెంబర్. ఇప్పుడు 6 మంత్స్‌ది అయిపోయింది కదండీ! మీ దగ్గర ఇంకా టైం ఉంది. నవంబర్‌లో జరిగేటివి నేర్చుకోండి. ఎందుకంటే కొన్ని డిసెంబర్‌లో జరిగింటాయి. ఇప్పుడు ఏప్రిల్‌లో కూడా జరిగింటాయి. కానీ అప్డేటెడ్ ఏదండి? ఏప్రిల్‌లో జరిగిండేది మాత్రమే అప్డేట్ అండి. డిసెంబర్‌లో జరిగినది కాదు. కాబట్టి ఎప్పటికి నియర్ నుంచి బ్యాక్ ఎళ్ళాలండి. అంతేగాని 1 ఇయర్ బ్యాక్ నుంచి అంటే మీరు జనవరి 2023 నుంచి చదవకూడదండి. జనవరి 23 నుంచి జనవరి 2024 వరకంటే ఇక్కడి నుంచి రాకూడదండి. మరి ఇక్కడి నుంచి ఇట్లా బ్యాక్ ఎళ్ళాలి. బ్యాక్ ఎంత దూరమైనా వెళ్ళండి. ఓకేనా? అక్కడ బ్యాక్ వెళ్ళే కొద్దీ మనకు మెయిన్ పాయింట్స్ ఒక్కటే ఇంపార్టెంట్ అవుతుంటది. బ్యాక్ వెళ్ళే కొద్దీ మెయిన్ పాయింట్స్. ఓకేనా? దగ్గరకొచ్చే కొద్దీ కొద్దిగా డెప్త్ పోవాలండి. ఇప్పుడు మేలో జరిగినటివి, ఏప్రిల్‌లో, మార్చ్ ఇవన్నీ కొద్దిగా డెప్త్‌గా నేర్చుకోవాలి. ఇలా బ్యాక్ వెళ్ళే కొద్దీ నవంబర్, సెప్టెంబర్, అక్టోబరు, ఆగస్ట్ 2023 అప్పుడు మనకు కొద్దిగా ఇంపార్టెంట్ ఏంటని మాత్రమే నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు జూలై 2023 అంటే ఇంకో కొద్దిగా ఇంపార్టెంట్ ఏంటంటే అంతేగాని అక్కడ డెప్త్ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? లాస్ట్ 6 మంత్స్ అయితే ఇంపార్టెంట్‌వి. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు చదివి కంటిన్యూగా చదవడం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరియు గ్రూప్ డి అయితే గిన ఓన్లీ సింగిల్ స్టేజ్ కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? మీకు ఇంకా బుక్స్ చాలా ఉంటాయండి. కానీ అన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని చదవడం కన్నా ఇవి బేసిక్స్ స్టార్ట్ చేసి తర్వాత బుక్స్ తీసుకోండి. ఓకేనండి? సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఎలా చదవాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వివరించడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.